జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. పార్టీలో అలుముకున్న వర్గపోరు సుపారి వద్దకు చేరినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. డీసీసీ అధ్యక్షుడిపైన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేశాడు. సీనియర్ నాయకులకు చెందాల్సిన పదవులను డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అమ్ముకుంటున్నాడని అధిష్టానానికి సీనియర్ నాయకులు కంచె రాములు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరెడ్డితో తనను చంపేందుకు ప్లాన్ చేశాడంటూ రాములు పోలీసులను ఆశ్రయించారు. 25 లక్షల రూపాయలకు డీల్ జరిగిందంటూ ఫిర్యాదులో రాములు పేర్కొన్నారు. ఈ కేసును జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇవన్నీ తప్పుడు ఆరోపణలే అని జనగామ జిల్లా పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొట్టిపారేశారు. కాదు, లారీకి 25 లక్షలు ఇచ్చి లారీ కొట్టాడు. సో లారీ తోటి నన్ను కేఆర్ గుద్దటోనికి ఎన్ని ఇచ్చిన తర్వాత ఫస్ట్ అయితే 25 లక్షలు ఇవ్వనని నేను అన్నా. కొందాక ఫస్ట్ 20 లక్షలు ఫస్ట్ కొనుక్కోతాం నేను తక్కువ అన్నాడు. నేను అదే అడిగినా, అన్న పైసా బండి కొన్నా అడ్వాన్స్ ఇవ్వాలన్నా 10 లక్షలు అడిగి తీసుకోకపోయినావు తమ్మి అని. సూర్యంగాన్ని చదివితే కూడా అన్న చేసేది ఉంటే వాళ్ళు ఇట్లా చిల్లర వాళ్ళు ప్రెస్ రిపోర్ట్లు అవన్నీ వస్తున్నాయి, కూర్చుండేటన్నా మాట్లాడదాం. నువ్వు డిసైడ్ అయితే అన్న లేకుండా ఊరిక మాకెందుకన్నా మాకు చూడలేకపోతున్నావు రోడ్ల మీద గరీబ్ అవుతాను గురించి చెప్పిన. చెప్తే వెళ్ళిపోయి ఎత్తరగోతాం మీకు చెప్తే అని అన్నాడు. ఏం చెప్తారన్న మాట్లాడతాను కాదు. ఇప్పుడు అంటే కాన్స్టిట్యున్సీలా సుధాకరణ నియోజకవర్గంలో 90% మంది కార్యకర్తలు వ్యతిరేకిస్తారు ఈయన అవలేశాలకి. ఈయన ఏకపక్ష నిర్ణయాలు కానీ ఇవి కానీ ఈ పదవులు అమ్ముకుంటుండని చెప్పి 90% కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తారు. అంటే 90 మందిని 90 లారీలు కొట్టి కొని 90% అందరినీ చంపిస్తారా? అది మెసేజ్, అది పబ్లిక్. ప్రతాప్ రెడ్డికి జోలికి పోవద్దు, పోతే అమ్మ చంపిస్తారా అని చెప్పి భయానికి. ఆయన ఆలోచన ఏంటంటే నీ తర్వాత అన్న నీ తర్వాత నీ మొన్ననే ఫస్ట్ అన్నది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాకనే నీతో స్టార్ట్. ఇది సక్సెస్ కాలే కదా, ఇది సక్సెస్ కాలే కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నీవు స్టార్ట్ చేసిండు అంతే.